నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. అనకాపల్లి జిల్లా పిస్నికాడ బహిరంగ సభలో బటన్ నొక్కి నగదు జమ చేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. గురువారం జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, సంబంధిత అధికారులు, మహిళలు హాజరై ముఖ్యమంత్రి కార్యక్రమాన్ని వర్చువల్గా తిలకించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మహిళా సంక్షేమం కోరి వారికి అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను ప్రవేశపెట్టడం జరిగిందని అన్నారు. ఎక్కువ లబ్ధి పొందేది వైఎస్ఆర్ చేయూత పథకమని, ప్రతి మహిళ ప్రయోజనం పొంది కుటుంబాన్ని ఆర్థికంగా అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్లాలని అన్నారు. మహిళల చేతుల్లో డబ్బు పెడితే అది పూర్తిగా వారి కుటుంబం కోసం, కుటుంబ ఆర్థిక స్థితిగతులు మెరుగుపరచడం కోసం ఉపయోగిస్తారని రాష్ట్ర ప్రభుత్వం మంచి ఆలోచనని అన్నారు. చేయూత పథకం ద్వారా చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకొని మంచి లాభాలు గడించాలని అన్నారు. చేయూత పథకం ఎక్కడైనా 1-2 కేసులు పడకపోయినా ఏమీ ఆందోళన చెందవద్దని, గ్రామ వార్డు సచివాలయాలు కానీ మండలాధికారులను సంప్రదించినట్లయితే ప్రభుత్వ సాయాన్ని తక్షణం బ్యాంక్ ఖాతాలో జమ చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. పంచారామ క్షేత్రంలో ఒకటైన సోమారామం ప్రముఖ పుణ్యక్షేత్రం భీమవరం గునుపూడి శ్రీ సోమేశ్వర స్వామి జనార్దన స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్ర జనసేన పార్టీ ప్రోటోకాల్ చైర్మన్, కాపు సంక్షేమ సేన రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లిరెడ్డి తిరుమలరావు సౌజన్యంతో వివిధ రకాల పూలతో ప్రత్యేక పుష్పాలంకరణ చేసి ఆలయాన్ని సుందరంగా అలంకరించారు. అనంతరం స్వామివార్లకు, అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా తిరుమలరావు మాట్లాడుతూ గత 29 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం తన తండ్రి అయిన మల్లిరెడ్డి సత్యనారాయణమూర్తి జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులతో సాంప్రదాయబద్ధంగా శ్రీ సోమేశ్వర జనార్దన స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా వివిధ రకాల పూలతో ప్రత్యేక పుష్పాలంకరణ చేసి స్వామివారికి, అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించామని తెలిపారు. శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి వల్ల కృపా కటాక్షాలు ఉన్నంత వరకు ఈ విధంగా సేవించుకుంటామని తిరుమలరావు తెలిపారు. ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ అర్హత పరీక్షకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 2024-25 రిక్రూట్ సంవత్సరానికి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ అర్హత పరీక్ష కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ CEE ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫిబ్రవరి 13 నుండి ప్రారంభించడం జరిగిందని, మార్చి 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. దరఖాస్తు రిజిస్ట్రేషన్ అధికారిక వెబ్సైటు www.joinindianarmy.nsc.in నమోదు చేసుకోవాలని అన్నారు. కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఆన్లైన్ పరీక్షకు నిర్దేశిత పరీక్షా కేంద్రాల్లో నిర్వహించబడతాయని, అభ్యర్థులు దరఖాస్తు సమయంలో వారికి అనుకూలమైన సెంటర్ను ఎంపిక చేసుకోవచ్చునని తెలిపారు. CEE పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి ఎంపిక చేసుకోవచ్చునని తెలిపారు. రిక్రూట్మెంట్ ర్యాలీ, ఫిజికల్ టెస్టులు, అడల్టబిలిటీ, మెడికల్ టెస్టులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రకాశం, వైఎస్ఆర్ కడప జిల్లాలు రిక్రూట్మెంట్ ర్యాలీ కోసం ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. పూర్తి వివరాల కోసం వెబ్సైట్ పేజీలో పరిశీలించాలని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులందరూ CEE పరీక్ష తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు. భీమవరం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై స్ట్రాంగ్ రూమ్లు, ఓట్ల లెక్కింపు కేంద్రాలు, ప్రతిపాదనలు, ఫిబ్రవరి 29 తర్వాత అందిన ఫామ్స్ కు సంబంధించిన ఓటర్లు చేర్పులు, మార్పులు, ఈసీఐ ఇటీవల తెలియజేసిన నిబంధనలు తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈసీఐ నిబంధనలను ఎప్పటికప్పుడు అవగాహన చేసుకుని అనుసరించాలని కోరారు. 85 సంవత్సరాలు పైబడి 40% వికలాంగత్వం కలిగి ఉన్న వారికి మాత్రమే హోమ్ ఓటింగ్కు అనుమతించడం జరుగుతుందని తెలిపారు. అటువంటి వారి జాబితాను సిద్ధం చేస్తున్నామని, వారికి బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేలాగా అవకాశం కల్పిస్తామని అన్నారు. భీమవరం, తాడేపల్లిగూడెం, ఉండి నియోజకవర్గాలకు సంబంధించిన స్ట్రాంగ్ రూమ్ కౌంటింగ్ సెంటర్లను భీమవరం SRKR ఇంజనీరింగ్ కాలేజ్లో, ఆచంట, పాలకొల్లు, నర్సాపురం, తణుకు నియోజకవర్గాలకు సంబంధించిన స్ట్రాంగ్ రూమ్లను, కౌంటింగ్ కేంద్రాలను విష్ణు కాలేజ్లో ఏర్పాటు చేయడానికి ప్రతిపాదించడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో ఇన్ఛార్జ్ జిల్లా రెవెన్యూ అధికారి బి శివనారాయణ రెడ్డి, ఎలక్షన్ సూపరింటెండెంట్ CH దుర్గాప్రసాద్, ఎలక్షన్ డిప్యూటీ తహసీల్దార్ M సన్యాసిరావు, వివిధ రాజకీయ పక్షాల ప్రతినిధులు కామన్ నాగేశ్వరరావు, వైఎస్ఆర్సీపీ మరపట్ల శ్యాంబాబు, టీడీపీ కోమటి రవికుమార్, బీజేపీ కాటూరి కరుణాకర్, BSP తదితరులు పాల్గొన్నారు. సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సమావేశం సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు JN గోపాలనాథ్ అధ్యక్షతన భీమవరంలో జరిగింది. జిల్లాలో ప్రజలు ఎదుర్కొన్న సమస్యలపై చర్చించారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి బి బాలరాం మాట్లాడుతూ ఎండల కారణంగా డెల్టాలో పలు ప్రాంతాల్లో సాగునీటి కొరతతో చేలు బీటలు వాడుతున్నాయని అన్నారు. సొంత ఖర్చులతో ఇంజన్లతో నీరు తోడుకోవాల్సిన దుస్థితి ఉందని అన్నారు. త్రాగునీటికి కూడా ఒకవైపున కాలుష్యం, మరోవైపు శివారు ప్రాంతాలకు నీరందక ప్రజల అవస్థలు పడుతున్నారని బాలరాం ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వమే తన సొంత ఖర్చులతో త్రాగునీరు అందించి శివారు ప్రాంతాలకు ట్యాంకర్లతో నీరు అందించాలని డిమాండ్ చేశారు. జిల్లాలో చాలా రోడ్ల పరిస్థితి ఇప్పటికీ అధ్వానంగానే ఉన్నాయని విమర్శించారు. కరెంటు కోతలు అధికమయ్యాయని అన్నారు. విద్యార్థులకు పరీక్షల సమయంలో విద్యుత్ కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. టిడ్కో ఇల్లు ఈ రోజుకు కూడా లబ్ధిదారులకు పంపిణీ చేయలేదని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కమిటీ సమావేశం ఈరోజు భీమవరంలో జరిగింది. జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని ఈ సమావేశంలో చర్చించాం. ఎండలు కుదురుతున్నాయి. జిల్లాలో డెల్టా ప్రాంతంలో చాలా ప్రాంతాల్లో సాగునీరు సమస్య ఏర్పడింది, ఎద్దడిగా ఉంది. రైతులు ఇబ్బంది పడుతున్నారు. సొంత ఖర్చులతో ఇంజన్లతో నీళ్లు తోడుకోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా అధికార యంత్రాంగం తక్షణం రైతులకి సాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలి. రైతులు ఇబ్బందులు పాలవకుండా, నష్టపోకుండా అన్ని విధాలా చర్యలు తీసుకోవాలి, ఆదుకోవాలని కోరుతున్నాం. అలాగే త్రాగునీటికి కూడా కొరత ఏర్పడింది. కొన్ని మండలాల్లో శివారు గ్రామాలకి, శివారు ప్రాంతాలకి, నివాస ప్రాంతాలకి త్రాగునీరు అందట్లేదు. అంచేత మున్సిపాలిటీలో కానీ గ్రామాల్లో కానీ శివారు ప్రాంతాలు కూడా రక్షిత నీరు అందేలాగా చర్యలు తీసుకోవాలి. నీరు అందని ప్రాంతానికి ప్రభుత్వమే ఖర్చులతో ట్యాంకర్ల ద్వారా నీరు అందించి త్రాగునీటి కొరత లేకుండా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. గురువారం అల్లూరి సీతారామరాజు కళ్యాణ మండపంలో మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పీడీ బి సుజాతారాణి అధ్యక్షతన జిల్లా స్థాయి అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు భూసింగిత పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు స్వయం శక్తితో రాణించాలని అన్నారు. ఆడపిల్లను రక్షించండి, ఆడపిల్లను చదివించండి, బాల్య వివాహాలు వద్దు, చదివే ముద్దని అన్నారు. ఈ విషయంలో తల్లిదండ్రులు ఆలోచించి మగపిల్లలతో సమానంగా ఆడపిల్లలను పెంచాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గర్భిణీలకు, బాలింతలకు, మహిళలకు ఎన్నో మంచి కార్యక్రమాలు అమలు చేస్తుందని, ప్రతి మహిళ సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు భూసి వినిత అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవంలో భాగంగా గురువారం అత్తిల్లో ఐసిడిఎస్ సూపర్వైజర్ కె కుమార్ అధ్యక్షతన అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాల్య వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని, బాలికలు ఉన్నత విద్యను అభ్యసించి జీవితంలో స్థిరపడాలని కోరారు. బాల్య వివాహాల వల్ల ఆడపిల్లలు శారీరకంగా, మానసికంగా ఎదుగుదల కుంటుపడుతుందని అన్నారు. కార్యక్రమం అంగన్వాడీ కార్యకర్తలు జానకి, మౌనిక తల్లులు పాల్గొన్నారు. అత్తిలి మండలం బల్లిపాడులో అంగన్వాడీ కేంద్రాల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని అవగాహన ర్యాలీ జరిపారు. బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా ఆడపిల్లను చదవనిద్దాం, ఆడపిల్లను బతకనిద్దాం అనే నినాదంతో ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమం అంగన్వాడీ కార్యకర్తలు డి నర్సవేణి, ఎం శివసచివతి, బి నిర్మలా కుమారి, సిహెచ్వి రామలలిత తదితరులు పాల్గొన్నారు. అత్తిలి శివారు సీతానగర్ అంగన్వాడీ కేంద్రంలో మహిళా దినోత్సవ కార్యక్రమంలో భాగంగా ఐసిడిఎస్ సూపర్వైజర్ కె కుమార్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. బాల్య వివాహాలు, మహిళలకు ప్రభుత్వం కల్పిస్తున్న రిజర్వేషన్ల తదితర అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు జె మౌనిక, యు జానకి, వాలంటీర్లు పి బిందు, కె చాందిని తదితరులు పాల్గొన్నారు. అత్తిలి మండలం వరిగేడులో అంగన్వాడీ కేంద్రం వద్ద పర్యవేక్షకురాలు ఎం శ్రీదేవి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా వారోత్సవాల సందర్భంగా మహిళలతో సమావేశాన్ని నిర్వహించారు. కిషోర్ బాలికల అక్రమ రవాణా, బాల్య వివాహాల వ్యక్తిగత పరిశుభ్రతను తెలిపారు. ఈ సందర్భంగా అంగన్వాడీ బాల్య బాలికలతో వివిధ రకాల వేషధారణతో అలరించారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని, స్వయం శక్తితో జీవించాలని కోరారు. మహిళా పోలీస్ సత్యశ్రీ, అంగన్వాడీ కార్యకర్తలు కె మీనా కుమారి, సిహెచ్ బేబీ, వై శ్రీదేవి కుమారి, సావిత్రి, సహాయకులు సునీత, ఇందిరా, సుహాసిని, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. అత్తిలి శ్రీ ఉమాసిద్ధేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి కళ్యాణ మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. స్వామివారిని పెండ్లి కుమారుడిగా, అమ్మవారిని పెండ్లి కుమార్తెగా అలంకరించారు. సాయంత్రం తులాదానయ్య, సూర్యకుమారి దంపతులచే కళ్యాణాన్ని ఘనంగా జరిపారు. శుక్రవారం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తెల్లవారుజాము నుండి స్వామివారికి అభిషేకార్చనలు నిర్వహిస్తారు. ఆలయ కమిటీ చైర్మన్ బండి అంజన్న, కార్యాధికారి ఏ వెంకటనారాయణ ఆధ్వర్యంలో, అర్చకుల ఐలూరి రాజశేఖర్ శర్మ, సిద్ధేశ్వర శర్మ సాయి ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరుగుతాయి. రైతులు వర్తక సంఘ ఆధ్వర్యంలో అన్న సమారాధన జరుపుతారు.
అత్తిలి కుమ్మరి వీధిలో గల పార్వతీ సమేత సోమేశ్వర స్వామి ఆలయంలో అత్తిలికి చెందిన కొనగల్ల సత్యరత్న కిషోర్ శ్రవంతి దంపతులు సోమవారి కళ్యాణాన్ని నిర్వహించారు. శుక్రవారం మహాశివరాత్రి సందర్భంగా అభిషేకాలు నిర్వహిస్తారు. అనంతరం అన్న సమారాధన జరుపుతారు. बिंबस्य सर्वकला परिपूर्णता सिद्ध्यर्थो श्रीमान श्रीमवत्नी समेतस्य बिंबस्य सर्वकला परिपूर्णता सिद्ध्यर्थी नामदेवत्याः षण्मुख लक्ष्मी प्रिया नामदेवत्याः वर्षिणी प्रियभरवणः अंगेशदीधास्सर्वेकलशाम समाश्वरा सम्राडावो विराडावस्सराडावश्चन्नावस्यावक्षप्राणभणो देहि भोगं जयः महागणाधिपतये नमः आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं పోయండి ఆ అక్షరాలను ప్లేట్లో వదిలిపెట్టేసారు. ఇప్పుడు మనం తెలుసుకోబోయే మనము ధర్మమైనటువంటి మార్గం నుండి అధర్మమైన ఒక పువ్వు 2 అక్షరాల పాత్రలో వేసి చేయి పూరించి పట్టుకోండి. అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి. ఉపకర్ణాయ నమః. ఓం నమః హేరంబాయ నమః. ఓం నమః స్కందపూర్వజాయ నమః. మహాగణాధిపతయే నమః. ధూపమాఘ్రాపయామి. అపానాయ స్వాహా యానాయ స్వాహా. నిత్యమంగళాని భవంతు. నిత్యదశ్రీవస్తు నిత్యమంగళాని భవంతు. विवाहे चक्रवेशे निर्गमे तथा संग्रामे सर्वजातु महागणाधिपतये नमः. పట్టుకోండి చెప్పండి. ఇద్దరు కూడా మంత్రహీనం మయాదేవాన్ని వదిలిపెట్టేసేయండి. మీ ఆడవారికి ఇవ్వండి. అమ్మ మీ ఇష్టం ధరించండి. ఒకసారి గణపతి కదిలించండి. ప్రవేశగామి సౌభాగ్యే క్షేమాయ పరాగమనాయ గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఐషాన్యండి విదేత్కారీ స్యాత్ పుణ్యాః ఏవ ప్రాచ్యాన్వితే. మిచన్ తుఫాను వల్ల తణుకు నియోజకవర్గంలో నష్టపోయిన 5,555 మంది రైతులకు 4,10,01,739 రూపాయలు మంజూరైనట్లు రాష్ట్ర పౌరసరఫరాలు శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు తెలిపారు. అత్తిలి మండలంలో 2,475 మంది రైతులకు 1,73,45,950 రూపాయలు, ఇరవరం మండలంలో 2,830 మంది రైతులకు 2,18,93,739 రూపాయలు, తణుకు మండలంలో 250 మంది రైతులకు 15,62,050 రూపాయలు మంజూరైనట్లు మంత్రి నాగేశ్వరరావు తెలిపారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరిందంటే అది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచన అని రాష్ట్ర పౌర సరఫరాలు వినోదాల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు చెప్పారు. గురువారం తణుకు మండలం దువ్వ నుంచి మంత్రి కారుమూరి చేపట్టిన ప్రజా దీవెన పాదయాత్ర 2వ రోజు పూర్తయింది. పాదయాత్రలో భాగంగా గ్రామాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆనందోత్సవాలతో మంత్రికి ఘన స్వాగతం పలుకుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో అందించిన సంక్షేమ అభివృద్ధి పథకాల గురించి మంత్రి ప్రతి ఒక్కరిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ పాదయాత్రలో దువ్వ గ్రామస్తుల నుంచి విశేష స్పందన లభిస్తోందని అన్నారు. సంక్షేమ పథకాన్ని అర్హులందరికీ నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి జమ చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ప్రతి కుటుంబం తమ కుటుంబ సభ్యునిగా భావించి అండగా నిలవాలని మంత్రి కోరారు. సంక్షేమ పథకాలతో లబ్ధి పొందిన వారు ఆనందం వ్యక్తం చేస్తూ తాను ఏ గడపకు వెళ్ళినా అపూర్వ స్వాగతం పలుకుతున్నారని చెప్పారు. ఈ ప్రభుత్వం ప్రతి గ్రామంలో కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేసినట్లు చెప్పారు.
గత టీడీపీ పాలనలో గ్రామంలో లక్షల్లో కూడా ఖర్చు చేయలేదని మంత్రి తెలిపారు. రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీ లేకమై మెడలో 2 కండువాలు వేసుకుని గ్రామాల్లో తిరుగుతూ ఓట్లు అడుగుతూ వారు చెప్పే కళ్ళబుల్లి మాటలకు మోసపోవద్దని అన్నారు. వచ్చే ఎన్నికల్లో సీఎం వైఎస్ జగన్ నాయకత్వంలోని వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధిస్తుందని చెప్పారు. రాష్ట్రంలో దేశంలో రాజకీయ పదవులు సంక్షేమ పథకాల అమల్లో బీసీలకు పెద్దపీట వేసిన పార్టీ ఏదైనా ఉందనంటే అది వైఎస్ఆర్సీపీ అని చెప్పారు. ప్రజలందరికీ మేలు జరగడంతోనే ప్రజలంతా అండగా ఉన్నారని తెలిపారు. మీకు మీ కుటుంబానికి ఈ ప్రభుత్వం చేపట్టిన అనేక సంక్షేమ పథకాల వలన మేలు జరిగితే ఓటు వేయాలని ధైర్యంగా అడిగే నాయకుడు వైఎస్ జగన్ అని అన్నారు. టీడీపీ హయాంలో దాచుకో పంచుకునే విధంగా వాళ్ళ పరిపాలన ఉండేదని, ఏ మాత్రం అభివృద్ధి జరగలేదని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనతో అర్హత ప్రామాణికంగా పార్టీలు కులాలు మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో మంత్రితో పాటు తణుకు మండల పార్టీ అధ్యక్షుడు బోడపాటి వీర్రాజు, అత్తిరి మండల పార్టీ అధ్యక్షుడు పైబడి సత్యనారాయణ, తణుకుపట్నం పార్టీ అధ్యక్షుడు మంగిన సూర్య, ఇరగవరం మండల పార్టీ అధ్యక్షుడు కొప్పసిరెడ్డి దుర్గాప్రసాద్, అత్తిరి తణుకు ఎంసీ చైర్మన్ బుద్ధరాతి బన్నీ ప్రసాద్, నత్తా కృష్ణవేణి, కుడుపూడి చంద్రరావు, శంకర్ విలాస్ చిన్ని, ఫణేంద్ర, యోహాన్, ఎస్ఏకే జిలాని తదితరులు పాల్గొన్నారు. చదువుల దీపాలను వెలిగిస్తేనే ఈ తరంతో పాటు స్వర్గలోకం పాడుబడ్డవని బాగు చేసి మా బాగు కోరే ప్రభుత్వం ప్రభుత్వం ఇంత ప్రేమ ఉండవయ్యా మా జగన్ మావయ్యా. మనకి ఖర్చు ఎక్కువ హాస్పిటల్స్. ఈ గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడంలో ముందున్న జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒకసారి చెప్పాలి. గత ప్రభుత్వం 5 ఏళ్లలో 36 కోట్లు పనిచేస్తే ఇవాళ 117 కోట్ల రూపాయలు ఈ 4 సంవత్సరాలు 8 మాసాల్లో చేసిన ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుద్ది. గతంలో దోచుకో పంచుకో ఇష్టానుసారంగా దోచుకు తిన్నారు. గాది కింద పందికొక్కుల్లా దోచుకు తిన్నారు. జన్మభూమి కమిటీలని వాళ్ళని ఇష్టానుసారంగా తినేశారు పైనుంచి కింద దాకా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రూపాయిని కూడా వేస్ట్ చేయకుండా ప్రతి ఒక్కరికి కూడా చేస్తూ పేదరికాన్ని తగ్గించి వ్యవసాయాన్ని 11.7% తీసుకెళ్ళి 3.5% ఉన్న దాంట్లో, అలాగే ఇండస్ట్రీస్ కూడా పెద్ద ఎత్తున చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు తక్కువ. ఇవాళ అన్ని వర్గాల వారు ఆనందంగా ఉండేలా చూస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు రావాలి అని అంటున్నారు. ఇవాళ వాళ్ళ పుల్లును చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టుగా పాత ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా జిల్లా, పాత జిల్లాలన్నింటినీ కలిపి మేము సిద్ధం సభ పెడితే లక్షలాది మంది వస్తే మేము 105 ఎకరాల్లో సభ పెడితే ఇలా 21 ఎకరాల్లో 11 ఎకరాల్లో సభ పెట్టి కేవలం 26,000 మందితోటి 4-5 గంటలు వెయిటింగ్ చేసి వెళ్ళిన ఈ గనులు రాష్ట్రానికి ఇలా ప్రజలు ఏం చెప్తున్నారో ఏంటో అర్థమవుతూ ఉంది. వీళ్ళు ఏం చేసామో చెప్పింది లేదు, ఏం చేస్తామో చెప్పింది లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకుని ఇష్టానుసారంగా తిరగనే సరిపోతుంది. సామాన్యులు కూడా ప్రశ్నిస్తున్నారు, మీరు ఏం చేస్తారో చెప్పండి, ఏం చేశారో చెప్పండి, అంతేగాని ఎందుకు తిడతారని చెప్పి అంటున్నారు. వీళ్ళకి పుట్టగతులు ఉండవని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. గ్రామాల్లో సచివాలయ ఏర్పాటు ద్వారా గాంధీజీ కళ్ళకన్న గ్రామ స్వరాజ్యాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాధించారని రాష్ట్ర పౌర సరఫరాలు వినోదాల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు చెప్పారు. గురువారం తణుకు రూరల్ మండలం దువ్వ గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామం 3వ సచివాలయ భవనం, రైతు భరోసా కేంద్రంతో పాటు గ్రామంలోని వివిధ అంతర్గత సీసీ రోడ్లను, డ్రైన్లను ప్రారంభించడంతో పాటు వివిధ రోడ్ల డ్రైన్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. గ్రామంలో ప్రజా దీవెన పాదయాత్ర, గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో
భాగంగా గడప గడపకు తిరిగి ప్రభుత్వ పథకాల పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల సంక్షేమం కోరుతూ పథకాలను అమలు చేస్తున్నారని చెప్పారు. అర్హులందరికీ గడప వద్దకే వాలంటీర్ల ద్వారా సంక్షేమ పథకాలను అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో పేదలందరికీ సొంతింటి కల నెరవేర్చిన మహానీయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు. గతంలో 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు ప్రజలకు ఏం చేశారో ప్రజలే నిలదీయాలని అన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వంలో జన్మభూమి కమిటీల ద్వారా కేవలం టీడీపీ నాయకులే దోచుకొని పంచుకున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం ప్రజలందరికీ అర్హత ప్రామాణికంగా అందజేస్తున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో మొదటి నుంచి ఆడపడుచులకు పెద్దపీట వేస్తుందని ఆదుకుంటున్న పార్టీ తెలుగుదేశమని తణుకు మాజీ శాసనసభ్యులు రాధాకృష్ణ అన్నారు. శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఆడపడుచులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు హయాంలో దేశంలోనే మొట్టమొదటిసారిగా ఆడపిల్లలకు ఆస్తి హక్కు కల్పించాలని గుర్తు చేశారు. బాలికల విద్య కోసం మహిళా విశ్వవిద్యాలయం కూడా టీడీపీ హయాంలోనే ఏర్పాటైందని వివరించారు. చంద్రబాబు నాయుడు పరిపాలనలో స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వడం, రాజకీయ పరంగా పదవులు ఇచ్చి ఆడపడుచులకు ప్రోత్సహించడం జరుగుతూ వస్తోందని ఆర్మీ రాధాకృష్ణ అన్నారు. 4.5 సంవత్సరాల పరిపాలనలో వైఎస్ జగన్ ప్రభుత్వం అన్ని రంగాల్లో మహిళల ఉసురు పోసుకుంటుందని, మహిళల మీద అత్యాచారాలు, వేధింపులు, హత్యలు చేయడం ఎక్కువైపోయిందని విమర్శించారు. సకల జనుల చైతన్యం కోసం నిర్వహిస్తున్న రేపటి కోసం పాదయాత్ర సందర్భంగా తణుకులోని వివిధ ప్రాంతాల గుండా మాజీ శాసనసభ్యులు రాధాకృష్ణ కాలినడకన పర్యటించారు. పట్టణంలోని రోడ్లన్నీ బాగు చేయించి ఒక రూపం కల్పించిన ఘనత టీడీపీదేనంటూ స్థానికులు ఆర్మీలకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆర్మీ రాధాకృష్ణ మీడియాతో మాట్లాడుతూ అప్పట్లో తనకంతా కిక్కిరిసిన రోడ్లు అస్తవ్యస్తమైన వ్యవస్థలతో ఉండేదని, దానికి ఒక మాస్టర్ ప్లాన్ రూపొందించి తణుకు పట్టణాన్ని తీర్చిదిద్ది ఒక సుందరమైన పట్టణంగా మార్చినట్లు తెలిపారు. 5 ఏళ్ల పాలనలో 3 సార్లు తణుకు నియోజకవర్గాన్ని నెంబర్ 1 స్థానంలో నిలుపుకున్నామని ఆర్మీ వివరించారు. ప్రస్తుత 4.5 ఏళ్లుగా తణుకు పట్టణంలో ప్రగతి స్తంభించిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ముస్లిం పెద్దలు ఆయన కలుసుకొని మైనార్టీలకు అండగా నిలుస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. సాంప్రదాయ ముస్లిం టోపీని సేల్వాను బహుకరించి అల్లా ఆశీస్సులు ఉండాలని అభిలషించారు. కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు ముల్లపూడి వెంకటకృష్ణారావు, బసవ రామకృష్ణ, పరిమి వెంకన్నబాబు, మంత్రి రావు వెంకటరత్నం, ఒమ్మి రాంబాబు, అబ్బదాసరి లాజర్, షేక్ సూరా సాహెబ్, తమర బ్రహ్మమ్మ, గుబ్బల శ్రీనివాస్, తోట నాగేంద్ర, కాకిలేటి సచివాణి, చంద్రవాడ నాని, కొప్ప ఇంద్రాదేవి, ఆనాల ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. తొనకపట్నం 2వ వార్డు నుంచి అనేక మంది మహిళలు, యువకులు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరడం సంతోషం. ఈ సందర్భం అలాగే ముస్లిం మత పెద్దలు, ముస్లిం సోదరులు కూడా ఈరోజు పెద్ద ఎత్తున స్వాగతం పలికి వారు కూడా ఈ పాదయాత్రకు సంఘీభావం ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. ఈరోజు ముఖ్యంగా రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 4.5 సంవత్సరాలుగా మహిళల మీద దాడులు విపరీతంగా పెరిగిపోయినాయి. మహిళల మీద అత్యాచారాలు కానీ, దాడులు కానీ, హత్యలు కానీ
ఈ విధంగా మహిళలందరినీ కూడా మోసం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం. కానీ ఈ రాష్ట్రంలో మహిళలకు ఎక్కడా కూడా వాక్ స్వాతంత్రం లేకుండా, మహిళలకు ఆర్థిక స్వాతంత్రం లేకుండా అన్ని విధాలుగానూ కూడా ఈరోజు ఇబ్బందులు పాలు చేస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో చూడొచ్చు. మహిళలకు సంబంధించి ఈరోజు ధరలన్నీ కూడా పెరిగిపోయినాయి. డ్వాక్రా మహిళలందరినీ కూడా రుణాలు ఎక్కువగా పెట్టేసి వారందరికీ కూడా 0% ఇంట్రెస్ట్ అని చెప్పి ₹1.5 నుంచి ₹2 ఇంట్రెస్ట్ని వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి. అలాగే మహిళలకి మద్యపాన నిషేధం చేస్తానని జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చి ఈరోజు మహిళలు తాలిబొట్లు తెగే విధంగా మద్యం ధరలు పెంచేసి నాణ్యత లేని మద్యాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్లై పారిస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు మహిళలకు అన్ని విధాలుగానూ కూడా అండగా ఉండేటటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. గతంలో చంద్రబాబు నాయుడు గారు, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి హయాంలో, చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎప్పుడూ కూడా మహిళలకి పెద్దపీట వేసినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. అదేవిధంగా తణుకు పట్టణాన్ని ఎప్పుడూ కూడా అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ. తణుకు పట్టణంలో నేను శాసనసభ్యునిగా ఉన్నప్పుడు తణుకు పట్టణాన్ని మాస్టర్ ప్లాన్ రోడ్లు కానీ, రోడ్లు వైండింగ్ కానీ, సెంట్రల్ లైటింగ్ కానీ, తణుకులో ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి లో వోల్టేజ్ సమస్యని పరిష్కరించే విధంగా 2 ఇండోర్ సబ్స్టేషన్ నిర్మాణం చేసాం. అలాగే తణుకు పట్టణానికి సంబంధించి తణుకులో జిల్లా స్థాయి ఆసుపత్రిని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేతుల మీదుగా శాంక్షన్ చేయించినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని. ఆ విధంగా ఆ రోజు గ్రీన్ అండ్ క్లీన్ సిటీగా ఉండేటటువంటి తణుకుని ఈరోజు మంత్రి కారుమూరి ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఈ 4 సంవత్సరాలు 9 నెలలకు మురికి కోపంగా మార్చేశాడు. మహిళలు ఎన్నో రంగాలు అభివృద్ధి చెందుతున్నా ఎన్నో ఆటంకాలు ఎదుర్కొంటూ వివక్షకు గురవుతున్నారని శ్రీ సేవా విజ్ఞాన కేంద్ర చైర్మన్ పి దక్షిణామూర్తి అన్నారు. గురువారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీ విజ్ఞాన కేంద్రం అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘ సంయుక్త ఆధ్వర్యంలో ఎన్జిఓ హోంలో దేశాభివృద్ధిలో మహిళల పాత్ర సవాలు అనే అంశంపై సదస్సు జరిగింది. ఈ సందర్భంగా దక్షిణామూర్తి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా భారతదేశం జరుగుతున్న ఉద్యమాన్ని ప్రోత్సహించడమే కాక వారు అన్ని రంగాల్లో రాణించడానికి ప్రభుత్వం అవకాశాలు కల్పించాలని అన్నారు. ఐద్వా నాయకురాలు అడ్డగల అజయకుమారి మాట్లాడుతూ నేటికి బాలికలపై మహిళలపై అగత్యాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక స్వాతంత్రం కల్పించడం లేదని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వడం లేదని, ఇటువంటి సమస్యల పరిష్కారం కోసం ఐద్వా కృషి చేస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులకు వక్తృత్వ పోటీ నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. సమాజానికి తమ వంతు సేవ చేస్తున్న మహిళామణులకు ప్రముఖ సంఘ సేవకురాలు వావల సల్లాదేవి, విద్యావేత్త శంకు మనోరమను సత్కరించి అభినందించారు. విజ్ఞాన కేంద్ర ఆధ్వర్యంలో జరుగుతున్న ఉచిత కంప్యూటర్ టైలరింగ్ కోర్సుల్లో వృత్తిని వారికి సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో పిఏ నరసింహారావు, రాజ్యలక్ష్మి, శాంతి, సీతారామయ్య, రాజా, గోపి, రంగారావు తదితరులు పాల్గొన్నారు. కండక్ట్ చేస్తుంటాం. వాటన్నిటిలో కూడా స్కూల్ చిల్డ్రన్ బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి బాగా ఫెయిర్ అవుతారని చెప్పేసి మనం ఇలాంటి ఈవెంట్స్ అనేది కండక్ట్ చేస్తాం. నౌ is not a crucial time that we announce the prizes. అదేవి కూడా అంత పెద్ద విషయమే కాదు, ఎందుకంటే పార్టిసిపేషన్ ఇంపార్టెంట్ అని చెప్పాం కాబట్టి మీలో లేటెంట్గా ఉన్న టాలెంట్ని వెలికి తీయడానికి ఇట్లాంటి ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నామని చెప్పాం కాబట్టి మీరందరూ చక్కగా పార్టిసిపేట్ చేశారు. ఫ్యూచర్లో ఇట్లాంటివి ఈవెంట్స్ మీ స్కూల్లో కానీ లేకపోతే ఇట్లా మాలాంటి ఆర్గనైజేషన్స్ కండక్ట్ చేసినప్పుడు కానీ ఇంకా బాగా ప్రిపేర్ అయ్యి మీరు ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తారని చెప్పేసి ఆశిస్తూ, మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఒక మారుమూల గ్రామంలో జన్మించి మన రాష్ట్రపతి స్థాయి వరకు ఎదిగారు. అంతేకాదు మన ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్ ఇలా ఎంతోమంది లాయర్లుగా, టీచర్లుగా, కలెక్టర్లుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఉన్నారు. సమాజ నిర్మాణంలో సర్వభాగమైన స్త్రీ సమానత్వమే మన ప్రగతికి మూలం. ఒక స్త్రీ తల్లిగా లాలిస్తుంది, చెల్లిగా తోడుంటుంది, భార్యగా బాధలు చూస్తుంది, కుటుంబ భారాన్ని మోస్తూ సర్వం త్యాగం చేస్తుంది. అయినప్పటికీ స్త్రీలను మగవారితో సమానంగా ఈ సమాజం చూడండి. ఒక తల్లిగా, చెల్లిగా, అక్కగా, పెళ్లిగా, వదనగా, భార్యగా ఇలా ఎన్నో రకరకాల అవతారాలను తనదైన శైలితో చక్కగా పోషిస్తూ అక్షయ పాత్రను పోషిస్తున్న మహిళా మూర్తికి పాదాభివందనం. నేనది సంకటాన్నాను, దృష్టిని బట్టే కనిపిస్తుంది సృష్టిని విన్నాను. నువ్వది వేదం అన్నావు, నువ్వది వేదం అన్నావు, నేనది వాద
అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని తణుకు రోటరీ క్లబ్ పక్కన SVSM హై స్కూల్లో ఏర్పాటు చేసిన సభలో లయన్ PMJF బావులాల సరళాదేవి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సమాజంలో నేటి మహిళల పాత్ర గురించి విద్యార్థులకు సమాజంలో నడవడిక దానివల్ల ప్రయోజనం చదువు సంస్కారం వంటి సందేశాన్ని ఇచ్చారు. స్కూల్ యాజమాన్యం ఆమెను శాల్వాతో కప్పి పూలమాలతో సత్కరించారు. కళాంజలి సంస్థ నుండి ఎన్ రమణి, నక్కా రామారావు తదితరులు మహిళా దినోత్సవ సందర్భంగా శాల్వా కప్పి ఆమెపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ డి కేశవరావు, స్కూల్ డైరెక్టర్ ఇంపల్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ కలగా రామ్ కుమార్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. తణుకు లయన్స్ క్లబ్ వద్ద కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 140 మంది లేసల్య మహిళలకు ఇంప్రూవ్ టూల్ కిట్ అందజేశారు. ONGC చీఫ్ జనరల్ మేనేజర్ RS రామారావు, లయన్ జిల్లా గవర్నర్ గట్టి మాణిక్యాలరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విజయవాడ హస్తకళా సేవా కేంద్రం HPO M సువర్చుల, P సౌజన్య, P సుబ్బలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ టూల్స్ ఉపయోగించుకొని ఉత్పత్తిని పెంచాలని కోరారు. మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలని మాణిక్యాలరావు కోరారు. 250 మంది మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తణుకు మండలం పేతలి శ్రీ రాజరాజేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా అలుగోత్సవాన్ని నిర్వహించారు. స్వామివారి భక్తులు సూరాలు పొడుచుకొని మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో భాగంగా పార్వతీ పరమేశ్వర స్వామివారి రథాన్ని భక్తులు ఊరేగింపుగా లాక్కొని వెళ్లారు. మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని తేతలి గ్రామంలో ప్రతి ఏటా జరిపే అలుగోత్సవానికి విశేష సంఖ్యలో భక్తులు తరలి రావడం ఆనవాయితీగా మారింది. గ్రామంలో రథోత్సవం వైభవంగా నిర్వహించడానికి ఆలయ అధికారులు, వేద పండితులు ఏర్పాట్లు చేశారు. స్వామివారి పుష్పయాగ ఉత్సవం అత్యంత వైభవంగా నిర్వహించబడుతుందని ఆలయ కమిటీ తెలిపింది. రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన శివాలయాల్లో శ్రీ రాజరాజేశ్వర స్వామివారి శివాలయానికి ప్రత్యేక ఉండడంతో అధిక సంఖ్యలో స్వామివారి దర్శనం కోసం భక్తులు తరలి రానున్నారు. ఇరగవరం రోడ్లో చేపల వేట వృత్తిగా జీవిస్తున్న పులసేరి ఎల్లయ్యకు వైద్య ఖర్చుల నిమిత్తం జిల్లా శాంతిరాలి చైర్మన్ గమిని రాంబాబు ఆధ్వర్యంలో తణుకు మానవతా సంస్థ నుండి 5,000 అందజేశారు. కార్యక్రమంలో కోశాధికారి అక్కిన కాశీ, ఆనందం మస్తానరావు, పులమల భద్రం, ఆకెల సుబ్రహ్మణ్యం, బి రామకాశి సభ్యులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.